సచివాలయ ఉద్యోగులు లాంఛవతారాలుగా మారిపోతున్నాయి. వృద్ధులకు అందాల్సిన పెన్షన్లను కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ప్రతి లబ్ధిదారుడు 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే 16వ వార్డులో సచివాలయ ఉద్యోగి 46 పింఛన్లు పంపిణీ చేస్తుంది. ప్రతి పెన్షన్ దారుడు 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. లంచం ఇవ్వకపోతే పెన్షన్ ఇవ్వనని, భవిష్యత్తులో రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతుందని బాధితులు వాపోయారు. ఇలాంటి లంచవతారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అంతా వేయండి నా ఇంకేముంది లే ముందు మునిగినాక తప్పదు కదా, మా పని మేము చేసుకుంటాం. మీతో పెన్షన్ పోతుంది, నాకు సంబంధం లే, వెరిఫికేషన్ జరుగుతుంది కదా అందరికి, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరేం చేయలేరు మేడం, మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు. కరెక్ట్గా ఇచ్చినావు. పట్టుకొని ఇస్తానంటే మేము వద్దన్నాము. ఆరుకి సకాలంలో తెచ్చాల్సింది. నేను మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు లెవెల్ వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్య కార్డు పింఛన్ పోయినా నాకు సంబంధం లేదు అంటాను. మా మధ్య ఇంకొక 2 కాళ్ళు లేవు, ఆ పిల్లలకి పడుతున్నాయి, 600 పడుతున్నాయి. అంటే మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను, నేను వాళ్ళు ఫస్ట్ పని చేస్తున్నాను. నేను చెప్పిన పట్టుకొని ఇస్తున్నాను, 600 ఒక్కొక్కరికి కాదమ్మా తల్లి, ఒకరు 300 తీసుకుంది. 300 పట్టుకొని ఇస్తానంటే మేము వద్దన్నాము. ఆరుకి సకాలంలో తెచ్చాల్సింది. నేను మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు లెవెల్ వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్య కార్డు పింఛన్ పోయినా నాకు సంబంధం లేదు అంటాను. మా మధ్య ఇంకొక 2 కాళ్ళు లేవు, ఆ పిల్లలకి పడుతున్నాయి, 600 పడుతున్నాయి.